ఇంకా బిగ్ బాస్ గురించి మాట్లాడుకుంటే బిగ్ బాస్ అయితే డైలీ చాలా ఇంట్రెస్టింగ్గా అయితే మారుతుంది. ఇంకా ఆ బిగ్ బాస్ అప్డేట్స్ గురించి మాట్లాడుకుంటే బిగ్ బాస్లో ఇవాళ అయితే రేషన్ టాస్క్ అయితే జరుగుతుంది. ఇంకా ఆ రేషన్ టాస్క్ ఏంటంటే ఒక టీవీలో అయితే డిఫరెంట్ సౌండ్స్ అయితే ప్లే అవుతాయి అన్నమాట. ఆ సౌండ్స్ ఎవరివో అయితే ఫైండ్ చేయాలి. ఎవరికైతే ఎక్కువ పాయింట్స్ వస్తాయో వాళ్ళైతే విన్ అయినట్టు లెక్క. ఇంకా వాళ్ళకైతే రేషన్ అనేది లభిస్తుంది. ఇంకా ఈ టాస్క్కి సంచాలక్ వచ్చి నబిల్ ఉంటాడు. ఇంకా ఈ టాస్క్లో ఎవరు విన్ అయ్యారు అంటే శక్తి క్లాన్ అయితే ఈ టాస్క్ విన్ అయింది. వాళ్ళకి ఎక్కువ పాయింట్స్ వచ్చాయి కాబట్టి వాళ్ళకైతే చాలా రేషన్ అయితే లభిస్తుంది. ఇంకా కాంతార టీంకి చాలా తక్కువ పాయింట్స్ వచ్చాయి, సో వాళ్ళకి రేషన్ లభిస్తుంది, బట్ కొంచెం రేషన్ మాత్రమే లభిస్తుంది. ఇంకా నెక్స్ట్ మాట్లాడుకుంటే నెక్స్ట్ అప్డేట్స్ గురించి హౌస్లో అయితే ఇంకో టాస్క్ జరుగుతుంది. ఆ టాస్క్ పేరు ఇమిటేషన్ టాస్క్. ఇమిటేట్ చేయాలి అంటే ఒకరిని వెకిరించాలి. ఎవరైతే మంచిగా వెకిరిస్తారో వాళ్ళైతే గెలుస్తారు. ఇంకా ఈ 2 క్లాన్స్ అయితే ఇమిటేట్ చేసుకుంటారు ఒకరినొకరు. ఇంకా ఇమిటేషన్ టాస్క్లో గెలిచేది మాత్రం నబీల్ అయితే గెలుస్తాడు. ఇంకా మణికంఠకి ఒక స్పెషల్ పవర్ అయితే లభిస్తుంది. అదేంటంటే ఎందుకు లభించిందో కూడా చెప్తాను, ఎలా లభించిందో కూడా చెప్తాను. మణికంఠకి అయితే ఒక గోల్డెన్ బ్యాండ్ అనేది లభిస్తుంది. ఈ గోల్డెన్ బ్యాండ్ ఎలా వచ్చింది అంటే మనకి చీఫ్స్ అయితే ఉంటారు కదా, ఫస్ట్ ఆ క్లాన్ మెంబర్స్ని తీసుకునేటప్పుడు వాళ్ళైతే ఒక బ్యాండ్ అయితే వేస్తారు కదా ఆ క్లాన్ మెంబర్స్కి. సో ఆ బ్యాండ్స్లో అయితే ఒక గోల్డెన్ బ్యాండ్ అయితే ఉండే. ఆ బ్యాండ్ అయితే మణికంఠకి లభించిండే. ఇంకా ఆ బ్యాండ్ యొక్క పవర్ ఏంది అంటే స్వాప్ చేయొచ్చు, అంటే వేరే టీంకి స్వాప్ చేయొచ్చు, అంటే ఈ టీంలో ఉన్న ఒక మెంబర్ని వేరే టీంకి పంపించవచ్చు. ఇంకా ఇలా పంపించే సమయంలోనే ఆదిత్య ఓం గారిని అయితే మణికంఠ అయితే స్వాప్ చేస్తాడు. కాంతార టీం నుంచి శక్తి టీంకి అయితే ఆదిత్య ఓం గారిని స్వాప్ అయితే చేస్తాడు మణికంఠ. ఇంకా స్పాన్సర్ టాస్క్ కూడా జరుగుతుంది ఇవాల్టి అప్డేట్స్ ఇంతే. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో మనమైతే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎవరెవరు రాబోతున్నారో చెప్తా. 6 మెంబర్స్ అయితే కన్ఫర్మ్ అయ్యారు. ఆ 6 మెంబర్స్ గురించి కూడా చెప్తాను. సో సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఉంచండి.